హైదరాబాద్ లో ఐటీ రైట్స్ కలకలం రేపుతున్నాయి. తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు కార్యాలయాల్లో దాదాపు 12 గంటలుగా ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాతలకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్షియర్లను విచారిస్తున్నారు అధికారులు. భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించిన నిర్మాతల ఇళ్లు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 55 బృందాలుగా విడిపోయి 8 చోట్ల సోదాలు చేస్తున్నారు. దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ బ్యానర్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు నివాసం, కూతురు హన్సిత నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం, నవీన్ ఎర్నేని, రవిశంకర్ నివాసాలతో పాటు మ్యాంగో సంస్థల యజమాని ఎరపతినేని రామ్ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చిన భారీ సినిమాలకు సంబంధించి పెట్టుబడులు, ఆదాయంపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్ ను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఐటీ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, అనుశ్రీ 12 గంటలుగా హైదరాబాద్లో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భారీ సినిమాల బడ్జెట్కు సంబంధించి సంక్రాంతి నేపథ్యంలో విడుదలైనటువంటి మూడు సినిమాల విషయంలో ఈ యొక్క దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇవి 12 గంటలుగా ప్రస్తుతం మనం దిల్ రాజు నివాసం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నాం. 12 గంటలుగా దాదాపు 4 బృందాల అధికారుల ఈ సోదాలు సాగిస్తున్నారు. అయితే ప్రధానంగా 55 బృందాలుగా 8 చోట్ల ఈ సోదాలు సాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్లో కొనసాగుతున్నాయి. దిల్ రాజుకు చెందినటువంటి ఎస్వీసీ బ్యానర్స్తో ఉన్నటువంటి కార్యాలయంతో పాటు మైత్రి మూవీ మేకర్స్తో పాటు మ్యాంగో సంస్థల్లో కొనసాగుతున్నాయి ఈ సోదాలు. అయితే దిల్ రాజు నివాసం, కూతురు హన్సిత నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు సాగుతుంటే, ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే పుష్ప 2 సినిమా నిర్మించారో దీనికి సంబంధించి నవీన్ ఎర్నేని, రవిశంకర్ నివాసాలతో సోదాలు సాగుతూ ఉన్నాయి. ఇక మ్యాంగో సంస్థల యజమాని ఎరపతినేని రామ్ ఇల్లు కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో వచ్చినటువంటి భారీ సినిమాల పెట్టుబడుల నేపథ్యంలో కూడా వీళ్ళ ఆదాయం, మరోపక్క ఐటీ రిటర్న్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ సోదాలు సాగుతున్నాయి. అన్ని పత్రాలు పరిశీలిస్తున్నారు. మరోపక్క ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్లను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. దిల్ రాజు భార్యను సాయంత్రం సమయంలో కూడా ఆమెను ఎస్బీఐ బ్యాంకు తీసుకెళ్లి కూడా బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఆ తర్వాత ఆ ఖాతాల్లో ఉన్నటువంటి లాకర్స్ని ఓపెన్ చేసి కూడా వాళ్ళు లాకర్స్ ఓపెన్ చేసి పరిశీలించిన పరిస్థితి, ఎలాంటి పత్రాలు ఉన్నాయి, ఎలాంటి ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు అంశం. అయితే మరికొంత కీలకంగా అధికారులు కూడా కొంతమంది కొన్ని పత్రాలతో బయటికి వెళ్ళి వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఈ 3 సినిమాల నేపథ్యంలో ఏదైతే సంక్రాంతితో పాటు ఇక్కడ దిల్ రాజు నిర్మించినటువంటి సినిమాలతో పాటు మరొక పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి ఎవరైతే నిర్మాతలు ఉన్నారో మొత్తం ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఆదాయం వాటి ద్వారా వచ్చింది అనే అంశానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ సక్రమంగా ఉన్నాయా, అదంటే నిబంధనలు పాటించారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఈ సోదాలు సాగుతున్నాయి. వాళ్ళు బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తూ ఉన్నారు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ను పరిశీలిస్తున్నారు. బంధువులతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు పలువురు నివాసాల్లో, కార్యాలయాల్లో ఈ సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈ సోదాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం, ఎందుకంటే మధ్యాహ్న భోజనం కూడా ఐటీ అధికారులు ఇక్కడే చేశారు. ఇంకా వాళ్ళ వాహనాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఇన్నోవా వెహికల్స్ మొత్తం కూడా ఎక్కడ చూసినా 4 నుంచి 5 వాహనాలు మనకు కనిపిస్తున్న తీరు చూస్తూ ఉన్నాం. అధికారులు అయితే ఇంకా సోదాలు అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ను పెట్టుకొని కూడా ఎవరిని లోనికి రాకుండా గేట్లన్నీ కూడా మూసివేసి సోదాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతోంది. చూస్తున్నాం ఇప్పటిదాకా కూడా అధికారులు లోపటే ఉన్నారు, ఎవరు కూడా ఇంకా లోనికి రాలేదు. కొంతమంది అధికారులు మాత్రం బ్యాంకు లేదంటే ఇతర ప్లేస్లకు వెళ్ళి తిరిగి వాళ్ళకి ఎలాంటి సమాచారం కావాలో అలాంటి సమాచారాన్ని సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ శ్రీనగర్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఒక కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ నివాసంతో పాటు పలు చోట్ల ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా మరింత ఆలస్యం కూడా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వాసు.